నారదుడు చెబుతున్నాడు, రాహువు సూచనతో కోపగించిన జలంధరుడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలించాడు. ఆకాశం రథాలతో గజసైన్యాలతో నిండిపోయింది. దేవతలు భయంతో శివుని వద్దకు వెళ్లి రక్షణ కోరారు. విష్ణువు వచ్చి, వాడు నీ అంశం వలన పుట్టినవాడు, నువ్వే వధించాలి అన్నాడు. అప్పుడు శివుడు దేవతల తేజస్సుతో సుదర్శన చక్రాన్ని సృష్టించాడు. భీకరమైన యుద్ధం మొదలయింది. నందీశ్వరుడు, గణేశుడు, కుమారస్వామి, వీరభద్రుడు రాక్షససేనను సమరంలో తుదముట్టించారు. శుక్రుడు మృతసంజీవనితో రాక్షసులను బ్రతికించగా శివుడు కృత్యశక్తిని సృష్టించి శుక్రుణ్ణి తినిపించాడు. చివరికి వీరభద్రుని కూడా మూర్ఛగొట్టిన జలంధరుడిని హతం చెయ్యలేక దేవతలు ప్రార్థించగా విష్ణువు గ్రహించాడు. ఇంక యుద్ధం అయిపోలేదండి. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కింద ఉన్న లింకును క్లిక్ చెయ్యండి.